హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా గర్ల్స్కి సంబంధించిన వీడియో. బాయ్స్ ఎవరైనా చూస్తే స్కిప్ చేయొచ్చు. లేదు మా ఇంట్లో గర్ల్స్కి కూడా మేము ఇది చెప్తాము అనుకుంటే ఓకే, కంటిన్యూ చేయండి, చూడండి, పర్లేదు. ఇదేంటంటే గర్ల్స్కి సంబంధించిందని చెప్పిన కదా ఫ్రెండ్స్, ఏంది సోది అని అనుకోకండి. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. చెప్తాను, చూడండి. ఇదైతే మెన్స్ట్రల్ కప్పు ఫ్రెండ్స్. ఇది నేను 4-5 మంత్స్ అవుతుంది తీసుకొని. చాలా రోజుల నుంచి తీసుకోవాలని తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక భయం ఉండే, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనో ఏంటో, అది ఎలా ఉంటుందో ప్రోడక్ట్ అని. కానీ నేను కూడా ఇట్లా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి ఓకే అనిపించి తీసుకున్నాను. అయితే ఇది స్టార్టింగ్ అయితే ఒక 3 మంత్స్ వరకు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యూజ్ చేసే టైంలో. వన్స్ ఒకసారి ఇది సెట్ అయిందంటే ఇక మీరు వదిలిపెట్టరు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది ఈ ప్రోడక్ట్. ఇదేంటంటే ఒకసారి చూడండి ఇది ఎలా ఉంటుంది అని ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఒక డబ్బాలో వస్తుంది. నేను యూజ్ చేసేది వేరే, ఇది కొత్తగా తీసుకున్నా మళ్ళీ. ఇది పౌచ్ ఫ్రెండ్స్. నేను దీన్ని మంచిగా నీట్గా వాష్ చేసి అక్కడిక్కడ వేయకుండా ఇందులో పెట్టాను. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది దీని షేపు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని యూజ్ చేసిన తర్వాత కూడా దీన్ని ఇలా పౌచ్లో పెట్టి దీన్ని భద్రంగా దాచుకోవాలి ఇందులో పెట్టి. అయితే ఇదేంటి అసలు అంటే, ఇప్పుడు మనకు ఈ మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, సో అప్పుడు యూజ్ చేయాలి. ప్యాడ్స్కి బదులు ఇప్పుడు ఇది యూజ్ చేయాలన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అవుతుందని ఈ వీడియో. ఇంకేంటంటే దీంట్లో కొన్ని సైజెస్ ఉంటుంది. అది స్మాల్, మీడియం, లార్జ్ అని 3 సైజెస్ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకైతే స్మాల్ యూజ్ అవుతుంది. పెళ్ళి అయ్యి సిజేరియన్ అయిన వాళ్ళకైతేనేమో మీడియం యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకైతేనేమో లార్జ్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎల్ సైజు. పెళ్లి కాని వాళ్ళు అయితే ఒకవేళ యూజ్ చేయాలంటే మాత్రం ఒకసారి అయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు యూజ్ చేయాలనా లేదా అనేది ఒకసారి కనుక్కోండి. నెక్స్ట్ పెళ్ళైన వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనీ వేస్ట్. ఇంకా అవి 3 days 4 days 5 days అవుతుంది కొంతమందికి బ్లీడింగ్. సో అలాంటి వాళ్ళు ప్యాడ్స్ అన్నీ ఒకే చోట పెట్టి మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంస్కి ఇచ్చేటప్పుడు అదో రకంగా, ఒకవేళ వాళ్ళు పొరపాటున చూస్తే చాలా గలీజ్గా ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లం, మనకు ప్రాబ్లం, అదొక టైపు అసలు ఎలానో అనిపిస్తుంది కదా. సో ఇదైతే బెటర్ అని నా ఫీలింగ్. నేను ఇది యూజ్ చేస్తున్నా కదా, ఇప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, అట్లానే అమ్మో ఇబ్బంది ఉంది ఇక మాకు ఇది అవసరం లేదని ఒకవేళ తీసుకున్న తర్వాత కొంతమంది ఇంకా ఇది వద్దు అని మళ్ళీ మళ్ళీ ప్యాడ్స్ అయితే కంటిన్యూ చేయకండి. ట్రై చేయండి ఒక 2 months వరకు. మీకు కొంచెం అలవాటు అయినంత వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఇది యూజ్ చేస్తున్నప్పుడు కనీసం మనకి పీరియడ్స్ వచ్చిన థాట్ కూడా ఉండదు తెలుసా. ఎందుకంటే అంత ఫ్రీగా ఉంటుంది మనకి. మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా ఏదో అన్కంఫర్టబుల్ లాగా. నెక్స్ట్ డ్యూటీ చేసుకునే వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేవాలన్నా, కూర్చోవాలన్నా, తగ్గాలన్నా, తుమ్మాలన్నా. కానీ ఇది యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు నేను చెప్తున్నా చాలా మంచిగా ఉంది నాకైతే. అసలు మనకి డేట్ వచ్చిన ఫీలింగే ఉండదు చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను. వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 200 నుంచి 1000 వరకు ఉంటుంది. ఏదైనా ఒకేలాగా యూజ్ చేయడం అయితే ఒకేలాగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది ఇందులో. నాకు తెలిసి నేనైతే తక్కువ కాస్ట్దే తీసుకున్నా. 1000 అయితే కాదు, దీనికి ఓన్లీ 300 రూపీస్. నెక్స్ట్ దీన్ని సిలికాన్తో తయారు చేసారు. ఇది ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది. ఇది ప్లాస్టిక్ కాదు చూడండి.
చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి తీసుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాంట్లో మీరు క్లియర్గా చూడండి, మంచిగా పూర్తిగా అర్థమవుతుంది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఏదైనా డౌట్ ఉన్నా గూగుల్లోనైనా యూట్యూబ్లోనైనా సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, వన్స్ ఒకవేళ అర్థం కాకుంటే ఒకసారి చెక్ చేయండి. కొంచెం అంటే ఒకరు చెప్పిన దానికి డైరెక్ట్ చూసిన దానికి ఉంటుంది కదా తేడా, అట్లా. సో అందుకని చెప్తున్నా. ఇంకోటి, ఇది ఒకసారి కొంత 10 years వరకు యూజ్ చేయొచ్చు. అట్లయితే మనకు మనీ కూడా సేఫ్. నెక్స్ట్, ఇది వేడి నీళ్ళల్లో 7 minutes అయితే ఉంచాలి. ఏదైనా కెమికల్ బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుంది. సో నీట్గా క్లీన్ అవుతుంది. 3-4 times వేడి నీళ్ళల్లో కడగాలి. నెక్స్ట్, దీన్ని మాత్రం యూజ్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా మళ్ళీ పౌచ్లో వేసుకొని దాచుకోండి ఫ్రెండ్స్, చాలా భద్రంగా. మన స్టేఫ్రీస్ అవన్నీ ఎలా యూజ్ చేస్తామో, ఎట్లా దాచుకుంటామో సేమ్ ఇది కూడా అంతే కేర్ఫుల్గా దాచుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది. నేను కూడా అలాగే భయపడ్డా. కానీ వన్స్ ఒకసారి అంటే స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తర్వాత అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే దీన్ని రిజల్ట్ అయితే బాగుంటుందని నేను చెప్తున్నా. నాకు ఇది మంచిగా అనిపించింది కాబట్టి ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం కాళ్ళు పొజిషన్ కానీ కూర్చునే పద్ధతి కానీ అన్కంఫర్టబుల్గా కాదు, లూజుగా, అంటే కూర్చునే తీరు కానీ, అంటే అమ్మో ఏమన్నా అయిపోద్దేమో అని అట్లా అలాంటి ముందే ఉండొద్దు. ఫ్రీగా అసలు ఇది ఇది చూడండి, ఒక నిమిషం చూపిస్తాను. ఇది సిలికాన్తో తయారు చేసేదంట, సిలికాన్ అంటారు. అసలు ఎంత ఇదైతే చాలా స్మూత్ అన్నాను. లోపల పెట్టుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళొచ్చా, మోషన్కి వెళ్ళొచ్చా అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అలా ఏమి ఉండదండి, మనకి ఇష్టం, మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు దీంతో. దీన్ని అయితే 10 నుంచి 12 hours అయితే దీన్ని వన్స్ ఒకసారి పెట్టుకుంటే 10 నుంచి 12 hours అనండి. కానీ మీరైతే 8 hours యూజ్ చేయండి. 8 hours కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని యాజ్ యూజువల్గా తీసేసి మళ్ళీ దీన్ని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? 10 hours ఓకే, బట్ 12 hours అయితే వద్దని నేను చెప్తున్నాను. 8 hours అయితే ఇంకా మోస్ట్ బెటరు. ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళకి అసలు పీరియడ్స్ ఉంటే ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుందో తెలుసు కదా మనకి. బ్యాక్ పెయిన్ అవన్నీ అది వేరు, కానీ ఏదో ఉన్నట్లు ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది దీంతో అయితే. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేనైతే చెప్తా. ఇది ముఖ్యంగా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. మాకు తెలుసు అనుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళ కోసం అయితే ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. కొంచెం విలేజెస్లో ఉండే వాళ్ళకి కొంతమందికి తెలిసినా యూజ్ చేయరు. మాకు అవసరమా అని ఒక భయం ఉంటుంది, ఎట్లా యూజ్ చేయాలనో ఏంటో అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలా కాకుండా ఇది తక్కువ కాస్ట్తోనే వస్తుంది కాబట్టి తీసుకోండి, మంచిగా ఉంటుంది. మీకే తెలుస్తుంది వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత దీని రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇలా పెట్టి ఇలా పెట్టాలి. ఇలా పెడితే సి షేపు, సి ఆకారంలో పెట్టిన తర్వాత ఇది ఇది మనకి బ్లీడ్ అయ్యే ప్లేసు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఇలా ఉన్నప్పుడు దీన్ని సి లాగా పెట్టినాం కదా, ఇలా ఇలా కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా ఇలా లోపలికి ఇట్లా అనాలి. అప్పుడు ఇది లోపలికి పోయి ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి బ్లీడింగ్ ఇందులో పడుతుంది. ఇక్కడ హోల్ అలా ఏమి ఉండదు, లీకేజ్ కూడా ఉండదు. ఇది 25 ml వరకు అయితే దీని రేంజ్. సో ఇది అంటే కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కొంచెం లీక్ అవుతుంటుంది కదా, ఎక్కువ 25 మ్యాక్సిమం గర్ల్స్కి డేలో 20 ml అంతవరకే ఉంటుందంట. కానీ ఎవరికైనా ఎక్కువ థైరాయిడ్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని
ఒక అంటే ఎర్లీగా చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఏమైనా లీకేజ్ ఉందా అని చూసుకోవాలి. ఇదే ఇది ఫుల్ అయిన వెంటనే మళ్ళీ తీసేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ కొంతమంది దీన్ని యూజ్ చేయడం రాక లోపల ఎలా పెట్టాలనేది తెలియక కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు. వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఓకేనా? చెక్ చేసుకొని ఏం పర్లేదు. ఒకసారి ఇలా పెడతాం కదా, ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ తీయడం కూడా సేమ్ అలానే ఇలా 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 మెల్లగా ఇలా తీసేయండి. చెక్ చేసుకోండి. ఒక 3-4 టైమ్స్ లోపల పెట్టడం తీయడం చేసి మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది, అలవాటు అవుతుంది. కరెక్ట్ ఫిట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే 300 రూపీస్ నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఇదైతే గర్ల్స్కి ఖచ్చితంగా యూజ్ అని నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కూడా చేయాలంటే ఫస్ట్ భయం వేసింది, కానీ యూజే కదా, ఇప్పుడు వేరే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని ఆ ఒక ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నాకు తెలిసినట్టు నేనైతే చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.